Today's topic is enjoying your harvest by clearing your way. Enjoying your harvest అంటే ఏంటి? పంటను మనము విత్తి మనం పండించిన పంటను సంతోషముగా తినడం. So that we happily partake or eat or enjoy the harvest. సో చాలాసార్లు మనము గురి వద్దకి పరిగెడతా ఉంటాం. పిల్లల్ని చదివిస్తాం, ఉద్యోగాలకు పంపిస్తాం, మనము ఎదుగుతాం. కానీ ఎక్కడో ఒక్కొక్కసారి పంట తినకుండా అనేక సార్లు అనేక మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాట్ ఈస్ బాదరింగ్? లెట్స్ స్టడీ ఎ బిట్ ఆన్ దిస్ ఏరియా. సో పంటను కోసుకోలేకపోతున్నారు చాలా మంది. లెట్ us read this. Romans chapter 8 verse 6. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. For to be carnally minded is death, but to be spiritually minded is life and peace. ఒకసారి 5 కూడా చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము. మరణం అంటే అస్తమానము చనిపోవడమే కాదు. డెత్ ఆఫ్ యువర్ కెరియర్, డెత్ ఆఫ్ యువర్ ఫైనాన్సెస్, డెత్ ఆఫ్ యువర్ హెల్త్. శరీరానుసారమైన మనస్సు మరణము అంటే చనిపోవడమే కాదు. డివోర్స్, డెత్ ఆఫ్ ఎ మ్యారేజ్. డివోర్స్ అంటే ఏంటి? వివాహం యొక్క మరణము. డెత్ ఆఫ్ ఫైనాన్సెస్, డబ్బులు పోవడము, భవిష్యత్తు లేదు, ఇంకా పిల్లలతో సంబంధం లేనటువంటి జీవితం, కలిసి ఉండలేనటువంటి జీవితం, డెత్. సో వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఒక్కొక్కసారి మనము వరాన్ని వాడతాం, గిఫ్ట్. ప్రతి ఒక్కరికి ఒక తలాంతు ఉంటుంది. కొంతమంది చక్కటి వ్యాపారం చేస్తారు, కొంతమందికి వాక్చాతుర్యం, కొంతమందికి రకరకాల తలాంతులు. అన్ని మనుషులకి దేవుడు ఇచ్చాడు. ప్రతి మనిషికి ఒక తలాంతు ఇచ్చాడు దేవుడు. అనేక రకాలుగా వరాలు ఇచ్చాడు. సో ఎప్పుడు ఈ శరీరానుసారమైన మనస్సు ఏమవుతుందంట? ఇట్ విల్ కిల్. తెలియదు నీకు. శరీరానుసారమైన మనస్సు, ఈ వరాల మీదే ఫోకస్ చేస్తాం. ఆ వరాల ద్వారా మనకి పేరు వస్తుంది, ఆ ఉద్యోగం వస్తుంది నీకు, ఇక దాని మీదే కేంద్రీకరిస్తాం. ఎఫెసీలు 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులు నడుచుకున్నట్లు. డోంట్ కంపేర్ విత్ జెంటైల్స్. ఒక రకంగా చూస్తే వాళ్ళందరినీ పెట్టి మనల్ని తయారు చేస్తున్నాడేమో దేవుడు. డోంట్ కంపేర్. తోటి సహోదరుడిని, తోటి బోధకుడిని, సేవకుడిని డోంట్ కంపేర్. ఒకవేళ నువ్వు కంపేర్ చేసుకుంటే వాక్యంతో కంపేర్ చేసుకోవాలి. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకునొద్దు. కొంచెం పర్లే, ఒక అబద్ధం ఆడి వాళ్ళ డైలాగులు వేరుగా ఉంటాయి. యూ కెనాట్ గో దట్ వే. యాకోబు రాసిన పత్రిక 3:14-15. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. సహింపవలనివి కానీ మత్సరము, వివాదము. ఓహో, నువ్వు ఇల్లు కొనుక్కున్నావా, నేను కూడా కొనుక్కుంటా, నీకంటా పెద్దలు. కంపారిజన్, జలసీ, యు సీ ద పాయిజన్. సహింపనలవి కానీ మత్సరము. భర్త మీద కోపం పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. వాళ్ళ బుద్ధులు, వాళ్ళ అలవాట్లు చేస్తూ ఉంటాయి అనమాట. దాంతో అదంతా పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. యు సీ ద కైండ్ ఆఫ్ లైఫ్. అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా మాట్లాడొద్దు. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? సత్యమే దానికి విరోధంగా మాట్లాడేస్తూ ఉంటారు. దిస్ కైండ్స్ ఆఫ్ వార్ఫేర్ ఇన్ ద ఫ్యామిలీస్. ఓకే, కాంపిటేటివ్గా ఎదుగు, వాళ్ళని చూడు. ప్రభువా, వాళ్ళని అలా ఆశీర్వదించు, నన్ను కూడా ఆశీర్వదించు. వాళ్ళకి ఇచ్చిన తలాంతు, నాకు ఇచ్చిన తలాంతు, నేను ఎలా ఎదగాల, నేను ఎలా బ్లెస్ అవ్వాలా. వాళ్ళ పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చావేమో, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. నా పట్ల నీ చిత్తం ఏముందో అది కూడా నాకు నెరవేర్చిన ఆయన, నన్ను ఆశీర్వదించు అని ఆయన సన్నిధిలో గోజాడితే నిన్ను గొప్పగా సంతృప్తి చేస్తాడు దేవుడు. ఇక్కడ ఆశీర్వదిస్తాడు, పరలోకంలో ఆశీర్వదిస్తాడు. వాయి జలసి, అన్నదమ్ములు కలిసి ఉండరు, అక్క చెల్లెలు కలిసి ఉండరు. ఇది ఏ జ్ఞానం అంట? ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదు, భూ సంబంధమైంది, కాంపిటేటివ్ స్పిరిట్, ప్రకృతి సంబంధమైంది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉందంట. ఏ జ్ఞానం అంటే ఇది? దయ్యముల జ్ఞానము. విశ్వాసవే, పొద్దున్నేసి బైబిల్ తీసావు, ప్రేయర్ చేసుకున్నావు, వచ్చి కాఫీ తాగావు, అంతే. ఇంకా మొదలు తీస్తావు బాణాలు, మళ్ళీ రాత్రి సింపుల్గా ఏమనకనట్టు పడుకుంటావు. భూ సంబంధమైనవి కాదు, దయ్యముల జ్ఞానం అంటే. దిస్ ఇస్ డిమానిక్ విజ్డమ్. దిస్ ఈస్ డిమానిక్. బాగుంటుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది నువ్వు ఆ మాటలు అంటా ఉంటే, అవతల వాళ్ళు కించపరుస్తూ ఉంటే. నీకంట అందంగా ఉన్నా, నీకంట డబ్బులున్నా, నీకంట బాగున్నా, నీకంట ఎదుగుతున్నా, యూ విల్ రిలీజ్ దిస్ థింగ్స్. సహోదరుల కుమారులు, అక్క చెల్లెళ్ళ కొడుకులు, కుమారులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు, అల్లుళ్ళు, భర్తలు. వాట్ ఈస్ దిస్? హద్దులు మీరి తిడతాదంట. కర్సెస్ అండ్ కోల్డ్స్. వాడినే వనక నువ్వు మారు, లేకపోతే నువ్వు పెంచి ఆ బిడ్డను పెద్ద చేసిన తర్వాత ఆ బిడ్డ పంట తినలేవు. నువ్వు ఆ బిడ్డ నీ దగ్గరికి రాడు, వెళ్ళిపోతాడు. నువ్వు ఎందుకు వదిలేసావు? యూ విల్ స్ట్రగల్. దయ్యముల మనస్సు. మదర్స్ కర్స్, చిల్డ్రన్, ఫాదర్స్ కర్స్. వై? వాట్ ఈస్ దట్ మౌత్? దయ్యముల జ్ఞానం. ఏ జ్ఞానం అంటే ఇది? ఎందుకంటే ఆటోమేటిక్గా వీఆర్ బిల్టప్ లైక్ దాట్. మనం చూసాం లేవి కాండంలో, ఒకవేళ
పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులకి ఏం చేయాలి? పట్టుకెళ్ళి దహన బలి, పాప బలి ఇవ్వాలా. పురుషుడికి అయితే ఇవ్వాలా, స్త్రీకైనా ఇవ్వాలా. ఎందులో కన్నాం మన వాళ్ళని? పాపంలో కన్నాం. ఆ పాపికి రక్షణ కావాలంటే అన్నిటికంటే ముఖ్యంగా అతనికి ఎవరు కావాలా? యేసు కావాలా. అందుకే 8వ నాడు ఏం చేయమని చెప్పాడు? ఆజ్ఞ ఇచ్చాడు, సున్నతి. యు హావ్ టు బ్లెస్ హిమ్. యు సీ డెవిలిష్ wisdom. లూకా 6:45. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండి ఉండి దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. హృదయము నిండి దాన్ని బట్టి దుర్జనుడు మరి చెడ్డవి తీసుకొస్తారంట. దయ్యముల జ్ఞానం అంట ఇది. యు సీ దట్ నా. అలాగైపోతావు, ఎలాగైపోతావు? సింపుల్గా వేస్తారు. చిన్న నొప్పి వస్తే తట్టుకోలేవు. మరణ శాపాలు ఎలా పెడతావు? సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. నీ హృదయంలోంచి ఏం రావాలంట? జీవధారలు రావాలంట. దెర్ ఇస్ ఎ సీక్రెట్ దట్ లైఫ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. జీవధారలు వచ్చే హృదయం నీది, దాన్ని కాపాడుకో. శరీరము అందులోంచి ఏదో తీసుకొస్తూ ఉంటారు, తలంపులు, అపవాది తలంపు. అందుకనే ఉదయము రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఉదయము దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించినప్పుడు వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీ నోటికి కావలిగా ఉంటాడు. రాత్రి ప్రార్థించిన తర్వాత వాక్యం చదివిన పడుకోవాలి. పొద్దున ఫ్రెష్గా ఉంటుంది నీ మైండ్. లేదంటే వాళ్ళ మాటలు, వీళ్ళు అన్న మాటలు, పగ, ఏయో తలంపులు వస్తాయి నీకు. యు సీ దట్ ద వర్డ్ ఈజ్ ఎ గాడ్ టు యువర్ మైండ్ సెట్. అలా వదిలేస్తే అందరం మనసు, మనం ఎవరినో అనాల్సిన పని లేదు, మనం అందరం అంతే. ఇఫ్ వీ డోంట్ కంట్రోల్, హృదయంలోకి వాక్యాన్ని పంపాలి. జీవధారలు ఉంటాయంట. వృద్ధాప్యం అయిపోయే వరకు అబ్రహాం చుట్టూ తిరిగారు పిల్లలు. అబ్రహాం నోట్లోంచి ఏమొచ్చాయి? జీవధారలు. ఇస్సాకు చుట్టూ 2 పిల్లలు తిరిగారా లేదా? వృద్ధులైనప్పటికీ కూడా ఎందుకు ఆయన హృదయంలోంచి ఏమొచ్చాయి? జీవధారలు. యాకోబు చుట్టూ 14 మంది తిరిగారు. యోసేపు 12 మంది, తర్వాత యోసేపు యొక్క పిల్లలు. ఏమొస్తుంది నీ నోట్లోంచి? అది మా జీవితంలో జరుగుతుంది. యోధా, నీ నుంచి రాజులు వస్తారయ్యా, రాజదండం పట్టుకుంటావు. వాట్ ఎవర్ హీ స్పోక్ కేమ్ టు పాస్. దావీదు చెప్తున్నాడు, సొలొమోనా నా కుమారుడా, జాగ్రత్తగా ఉండు. ఈ దేవుడు హృదయములను శోధించువాడు. భద్రంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్పగా చేస్తాడు, భూరాజుల్లో అత్యున్నతంగా చేస్తాడు నిన్ను. జరిగిందా లేదా సొలొమోను జీవితంలో? జాగ్రత్త మర్చిపోయాడు, పొగడ్తలు మర్చిపోయాడు, తండ్రి యొక్క వార్నింగ్స్ మర్చిపోయాడు, కొట్టుకుపోయాడు. He forgot his dad's words of life. You see that? కాచుకోవాలా, సో దట్ నీ వృద్ధాప్యంలో కూడా నీకు వాల్యూ ఉంటుంది. యాకోబు ప్రార్థిస్తాడు, నా తండ్రిని, నా తాతయ్య అయిన అబ్రహాంని ఆశీర్వదించిన దేవా, ఇస్సాకుని ఆశీర్వదించి ఎలా ఆశీర్వదించావో నేను చూశాను, నన్ను కూడా ఆశీర్వదించు, విడిచిపెట్టక. ఎగ్జంప్లరీ. వాళ్ళ పేర్లు పెట్టి ప్రార్థిస్తున్నారు వీళ్ళిద్దరు. యాకోబు, నా తండ్రిని ఎలా జ్ఞాపకం చేసుకుని వీళ్ళ మధ్య ఎలా కాపాడావు నువ్వు, మా నాన్న ఎలా కాపాడావు శత్రువుల మధ్య నుంచి, ఎలా రక్షించావు, నేను చూశాను ఆ సమృద్ధి, ఆ కరువులో అలా ఆశీర్వదించబడడం, ఆ శత్రువుల మధ్యలోంచి రావడం, ఆ రాజుని గద్దించడం. మా నాన్నలిద్దరూ జీవధారులు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో నాయన అంటే దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. పోరాడాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు, నా తాతని మా నాన్నని ఆశీర్వదించినట్లు అని చెప్పి పోరాటం చేశాడు. తుదకు ఆ తుంటె నరము పక్క నుంచి పోయినా సరే ఆయన పట్టుకుని ఏమంటాడు, నన్ను ఆశీర్వదించు. మా తాతని ఆశీర్వదించావు, మా నాన్న చెప్పాడు నేను ఆశీర్వదించబడతానని. మా నాన్న ఆశీర్వదించాడు, జీవధారలు ఇచ్చాడు, నాకు నెరవేరాల. ఇప్పుడు దేవుడు, యాకోబు నీ పేరేంటి? యాకోబు కదా, ఇజ్రాయేలు పో అన్నాడు. ఇఫ్ యువర్ ఫాదర్స్ హ్యావ్ లైఫ్ యూ విల్ ఫైట్ ఫర్ ఇట్. జీవధారలు, యూ షుడ్ కంట్రోల్ ఇట్. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయాలి, అది నీ కంట్రోల్లో ఉండదు. నేను రేపు నుంచి మాట్లాడను. శరీరాన్ని నమ్ముకోక, నీ హృదయాన్ని నమ్ముకోక. అన్నిటికంటే భయంకరమైంది ఏంటంట? హృదయము. మోసకరమైందండి, ఇట్ విల్ చీట్ యూ. పౌలు అంటాడు, నా శరీరాన్ని నమ్మను, ఐ డై డైలీ, ప్రతిదినము నేను దాన్ని నలగొట్టుకుంటాను. ఆ వరాల ద్వారా నువ్వు ఆశీర్దించబడాలంటే, ఈ భూమి మీద ఆశీర్దించబడి పరలోకం వెళ్ళాలంటే నీవు నీ శరీరాన్ని నలుగొట్టుకో, లేకపోతే దేవుడు ఏమంటాడు, నువ్వెవరో నేను ఎరగను అంటాడు. అందుకనే పౌలు అంటాడు, నా దేహాన్ని ఏం చేస్తాడంట? నలగొట్టుకుంటున్నాను. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రవ్వా, ఈ దినాన్న వీళ్ళందరూ పశ్చాత్తాపడ్డారయ్యా. ఇదిగో నా హృదయ ధ్యానాన్ని, నా నోటి మాటలు అంగీకరించేటట్టు ఉండాలి నాయన. దావీదుని ఎలా ఆశీర్వదించావు, నీ సామర్థ్యం చూపించే వాళ్ళలాగా అయ్యా తన దేశాన్ని కాపాడుకునే రక్షకుడిలా చేసావు నాయన. అలాగే మా జీవితంలో మా కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు, ఆశీర్వాదంగా ఉండేటట్టు చేయండి. విశ్వాసముతో జీవిస్తాం, చూసేదాన్ని బట్టి అనేదాన్ని బట్టి మేము జీవించము. ఆ నూతన హృదయాన్ని వాళ్ళందరికీ దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.